బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై పేట్ బషీర్బాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో సర్వే నెంబర్ 82లో 33 గుంటల తమ స్థలాన్ని మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బషీర్బాద్ పోలీసులు మల్లారెడ్డిపై 7 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవల హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమికి వెంటనే రక్షణ కల్పించాలని న్యాయస్థానం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికతో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, మల్లారెడ్డిపై పోలీసుల కేసు నమోదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై పేట్ బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. జీడిమెట్లలో సర్వే నంబర్ 82లో ఉన్న 33 గంటల తమ స్థలాన్ని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ కూడా తమ స్థలంలో ఉన్న ఏదైతే నిర్మాణాలను కూల్చి వేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇది జరిగింది. అయితే దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డిపై 7 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా సుచిత్రలోని సర్వే నంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవల హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారంటూ కూడా గతం నుంచి కూడా ఆరోపణలు వచ్చినాయి. ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు కూడా స్పష్టం చేశారు, ఖచ్చితంగా మల్లారెడ్డి హస్తం ఇందులో ఉందని. అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించి మల్లారెడ్డి అప్పుడు హల్చల్ చేశాడు. అయితే రెవెన్యూ అధికారులు కూడా తమ నివేదికలో పేర్కొన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని వెంటనే రక్షణ కల్పించాలని న్యాయస్థానం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికతో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొలువు తీరిన తర్వాత అవినీతికి తావు లేకుండా ప్రజాపాలన నడపాలి అనే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఎంత పెద్దవారు అయినప్పటికీ కూడా ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మల్లారెడ్డికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ భూ అక్రమాలు కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ కావచ్చు, దానికి సంబంధించిన వాటన్నిటి మీద మల్లారెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూడాలి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది మాజీ మంత్రి మల్లారెడ్డిపై అనే అంశాల గురించి.